ఇప్పుడు రెండో విషయానికి వెళ్ళిపోదాం. మరొక ప్రశ్న ఏంటంటే తండ్రిని ఆరాధించాలా, పరిశుద్ధాత్మను ఆరాధించాలా, కుమారుని ఆరాధించాలా? ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలా, కుమారుని ఆరాధించాలా, పరిశుద్ధాత్మను ఆరాధించాలా? తండ్రిని ఆరాధించాలా, కుమారుని ఆరాధించాలా, పరిశుద్ధాత్మ ఆరాధించాలా? బైబిల్లో కొన్ని వచనాలు చూపించి నేను మీకు కథల అర్థమయ్యేదానికి చెప్తా. ఎవరిని ఆరాధించాలి ఏంటంటే యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మీద, మళ్ళీ అవుతున్నాను, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ఒకటి తలపై కదని మనం ఇంతకు ఏమి విశ్వసిస్తున్నాం? దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు, తిరిగి మనల్ని పరలోకం చేర్చుకెళ్ళడానికి. నీతి లేని, పవిత్రత లేని, పరిశుద్ధత లేని మన జీవితాలను నీతిమంతులుగా మార్చి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తం చేత కడిగి పవిత్రపరిచి యోగ్యత అర్హత లేని మనల్ని యోగ్యులుగా మార్చి దేవుడితో సహవాసం చేయాలని కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి మనకు నీతినిచ్చాడు. ఆయన మీద ఆనుకుంటే దేవుని తీసుకెళ్తాడు. ఇది మన విశ్వాసం. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, తిరిగి మనల్ని లేపి ప్రభు యొద్దకు, తండ్రి యొద్దకు నేర్పిస్తాడు, మన విశ్వాసం అదే కదా. ఇప్పుడు యూదా భక్తుడు ఏమంటున్నాడంటే చెప్తున్నాడు, చూడండి 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మొట్టమొదటిది దేంట్లో ప్రార్థన చేయాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, నిత్య జీవార్థమైన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు. నెంబర్ 2, కామా ఉందా? గమనించారా 20వ వచనంలో పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయొచ్చు, కామా నిత్య జీవార్థమైన మన ప్రభువుకి యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకొనుచు, కామా దేవుని ప్రేమలో నిడిచినట్లు కాచుకొని ఉండుడి. ఎన్ని మొత్తం? 3. ఇక్కడ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచి ఉండుడి. ఎన్ని మొత్తం? 3. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంట, ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకోవాలంట, 3వది దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంట. మీకు అర్థమని చెప్తా. ఇప్పుడు తండ్రిని ఆరాధించాలా, కుమారుని ఆరాధించాలా, పరిశుద్ధాత్మను ఆరాధించాలా? లేదా తండ్రికి ప్రార్థన చేయాలా, కుమారుడికి ప్రార్థన చేయాలా, పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయాలా? ఎవరికి ప్రార్థన చేయాలి? ఇంతకు మన ప్రార్థనలు ఎవరి దగ్గరికి వెళ్తాయి? ఎవరి దగ్గరికి వెళ్ళవన్నా ఈ నుంచి ఆడదాకా అంతే అంటారా? ఎవరి దగ్గరికి వెళ్తాయి? తండ్రి యొద్దకు వెళ్తాయి. తండ్రికి మాత్రం ప్రార్థన చేస్తాం. మరి ఎవరికి ఆరాధన చేస్తాం? ఆరాధన ఎవరు చేస్తాం ఆరాధన? సరే, ఇప్పుడు నేను మీకు అర్థమైందని చెప్తాను. ఒక చిన్న మాట చెప్తాను. ఇది చెప్పిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకుంటే తర్వాత ఒక రాజ్యం, ఆ రాజ్యంలో అద్భుతమైన రాజు, ప్రేమ కలిగిన రాజు, దయగలిగిన రాజు. అయితే ఆ రాజు మీద కుట్రబని పన్నాగమ్మని కొంతమంది వ్యక్తులు ఆ రాజ్యంలో పనిచేసే ఒక అధికారిని వాడుకొని, రే నువ్వు గనక మీ రాజును ఇలా చంపితే, లేదా ఇలా ద్రోహం చేస్తే, లేదా మీ రాజుకు ఇలా నువ్వు చేస్తే కనుక మీకు కాస్త డబ్బు ఇస్తాం అని చెప్పి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక పనివాడిని కుదించుకున్నారు. అర్థవుతుందా? కానీ ఆ రాజు దయగలిగినవాడు, మంచివాడు, ప్రేమ కలిగినవాడు, జాలి కలిగినవాడు. అయితే ఆ రాజ్యంలో పనిచేసే ఆ అధికారి లేదా ఉన్నతమైన అధికారి ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని రాజు మీద వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నం చేశాడు. అయితే కాలం మారితే రాజుకు తెలిసిపోయింది, వీడు వెన్నుపోటు పొడుస్తున్నాడు, వీడు కుట్రమన్నాడని. తెలిసిన తర్వాత రాజు కోపగించుకొని వాడిని రాజ్యానికి బహిష్కరించాడు. అర్థవుతుందా? రాజ్య బహిష్కరణ చేశాడు. ఎవరిని? ఆ రాజ్యంలో పనిచేసే వ్యక్తిని. అయితే అలా రాజ్యంలో నుంచి బహిష్కరించి, జీవితంలో ఎప్పుడైనా నువ్వు రాజ్యంలో కనపడితే నీ ప్రాణం ఉండదు అని వాడిని చెప్పించి తిట్టి, వాడు ఉన్నటువంటి ఆస్తినంతా తీసుకొని, లేదా ఆస్తినంతా బీదలకు ఇచ్చేసి వాడిని మాత్రం ఊరి వెలపట, రాజ్యానికి వెలుపట తరిపి కొట్టేశాడు. ఎవరు? రాజు. ఎందుకు? వాడు చేసిన తప్పును బట్టి, నమ్మక ద్రోహాన్ని బట్టి, వెన్నుపోటు తత్వాన్ని బట్టి. అట్లా బయలుదేరినటువంటి వ్యక్తి కాలం గడుస్తూ సంవత్సరాలు ఒక 10-12 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ అధికారి వయసుకు వస్తూ ముసలోడు అయిపోతూ కాలం పెరిగిన తర్వాత చాలా పేదరికంతో, దీనత్వంతో, తగ్గింపుతో, దరిద్రతతో, కూటికి కూడా లేనటువంటి దరిద్రతలో రాజ్యం బయట ఒక చిన్న గుడి చేసుకొని బతుకుతున్నాడు. అలా బతుకుతున్నటువంటి ఈ వ్యక్తిని ఒక బాటసారి చూశాడు, లేదా ఒక వ్యక్తి చూశాడు, బాగా ఉన్నతమైన వ్యక్తి. చూసి పాపం చలించిపోయాడు. ఎవరిని చూసి? ఆ వ్యక్తిని చూసి చలించిపోయి, ఏమయ్యా ఎందుకు ఇలా ఉన్నావు, ఏంటయ్యా, ఎవరు నువ్వు, నీకు బిడలేరా, ఏం లేదా అని అడిగాడు. ఎవరిని? ఆ వ్యక్తిని. సో అటుగా ఆ శాపగ్రస్తమైన ఊరు వెలపట్టున్నటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే చెప్పాడు, నా జీవితం మీద ఒకప్పుడు నేను బాగుండేవాడినయ్యా, ఇలా రాజుకు ద్రోహం చేశానయ్యా, కన్నీరు గాడుస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ, తాను దూషించుకుంటూ చెప్పాడు. ఎవరికి? ఆ బాటసారికి. సరే, ఎప్పుడు ఉన్నటువంటి ఆ బాటసారి, అయ్యా నువ్వు నాతో పాటిరా, తిరిగి నిన్ను రాజ్యంలో రాజు దగ్గరికి నేను తీసుకెళ్తాను అని అన్నాడు. మీకు తెలియదండి, రాజు నన్ను బహిష్కరించాడు,
నేను రాజు సన్నిధికి వెళ్ళడానికి యోగ్యుని కాదండి, రాజు దగ్గరికి వెళ్ళి పొరపాటుని కనపడితే రాజు చంపేస్తానని ఆజ్ఞ పుట్టించాడండి, వద్దండి అన్నాడు. ఎవరు? ఆ వ్యక్తి. అప్పుడు బాటసారి అన్నాడు, లేదు లేదు రా అని బలవంతం చేసి ప్రోత్సహించి అతని పురికొల్పి లేపి పిలిచికెళ్ళాడు. ఎవరు? ఆ బాటసారి. పిలిచికెళ్ళిన తర్వాత అలా వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఆ రాజ్యంలో కోటలో ముందుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ బాటసారి కూడా ఆలోచన వచ్చింది. నిజంగానే రాజు ఎంత ప్రేమ కలిగినాడో, ఎంత దయగలిగినాడో, రాజుకు వెన్నుపోటు పొడిస్తే, రాజు రాజ్యానికి, రాజు కుటుంబానికి అన్యాయం చేస్తే రాజు ఊరుకోడు, అంతే కోప్పడతాడు. కాబట్టి ఇతను ఏ విధంగా రాజు దగ్గర తీసుకెళ్లాలా, ఎవరు చెప్తే వింటాడా అని ఆలోచన చేశాడు. ఎవరు? బాటసారి. అప్పుడు బాటసారికి రాజుగారి కొడుకు బాగా తెలుసు. ఎవరు? రాజుగారి కొడుకు. అప్పుడు ఈ బాటసారి ఆ పేదవాడిని రాజుగారి దగ్గర డైరెక్ట్ తీసుకోవాలకోకుండా, ఎందుకు కోపడతాడు కదా, అప్పుడు కుమారుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. కుమారుడికి అంతా వివరించాడు. కుమారుడు అంటే రాజుగారికి విపరీతమైన వల్లబాలని ప్రేమ. ఇప్పుడు కుమారుడు, ఈ బాటసారి, ఇప్పుడు ఆ పేదవాడు, ఇప్పుడు ముగ్గురు వెళ్తున్నారు ఎక్కడికి? రాజు దగ్గర. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్తేనే కుమారుడు చూసి ఐస్ అయిపోయాడు. ఎవరు? తండ్రి. ఎందుకంటే రాజుగారికి కుమారుడు అంటే అమితమైన ప్రేమ. కుమారుడు యొక్క విధేయత, కుమారుడు యొక్క ప్రేమ, కుమారుడు యొక్క ఆప్యాయత అమితమైన. ఇప్పుడు కుమారుడు ఏం చెప్తే అది తండ్రి విను. అప్పుడు కుమారుడు బాటసారి తీసుకువచ్చిన ఆ పేదవాడిని చూపించి, నానా ఒకప్పుడు మన రాజ్యంలో ఇలా చేశాడు, ఇప్పుడు ఆ వ్యక్తి బాధపడుతున్నాడు, తాను ఒకప్పుడు తెలియక చెప్పుడు మాటలు విని ఇలా మోసపోయాడు, ఇప్పుడు ఆ వ్యక్తి క్షమాపణ అడుగుతున్నాడు, ఒకప్పుడు మన రాజ్యంలో ఉన్నాడు, దయచేసి క్షమించు నానా అని కుమారుడు బాటసారి ఇద్దరు కలిసి అడుగుతున్నారు. ఇప్పుడు ఈ బాటసారి ఎవరు అంటే ఈ రాజుగారికి ముఖ్య స్నేహితుడే. రాజుగారికి ముఖ్య స్నేహితుడే. అటుగా చూసిన స్నేహితుని చూసి, ఇటు కుమారుని చూసి, వీళ్ళిద్దరి యొక్క మాటలు చూసి, వీళ్ళిద్దరి యొక్క భరోసాను చూసి, అప్పుడు ఆ వ్యక్తిని క్షమించి తిరిగి మళ్ళా అదే రాజ్యంలోనే అతని పనివానిగా, అతను పనిచేసే వ్యక్తిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? మీకేమన్నా అర్థమైందా? ఇప్పుడు బుర్ర పెట్టుకుని ఆలోచన. ఇప్పుడు ఎవరైతే రోడ్డు నుంచి వెళ్ళాడో, ఆ పేదరికాన్ని దరిద్రత చూశారో, ఆ బాటసారి పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? ఇప్పుడు కోటలోకి వచ్చిన తర్వాత ఈ కుమారుడు ఎవరైతే వెళ్ళాడో ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు తండ్రి రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు అర్థమైందా? అర్థం. ఇప్పుడు చాలు. ఇప్పుడు ఇది అర్థం పెట్టుకోండి. ఇప్పుడు ఈ వ్యక్తిని ప్రోత్సహించి, నీ నీచుణ్ణి, నేను వెళ్ళడానికి యోగ్యుని కాదు, ఎక్కడికి? రాజ్యానికి, రాజుకు నేను వెళ్ళడానికి యోగ్యుని కాదు, అర్హుని కాదు అనుకున్నాడు. ఎవరు? ఆ పేదవాడు. కానీ ఎప్పుడైతే బాటసారి, ఎవరైతే రాజు స్నేహితుడు వచ్చి ప్రోత్సహించాడు, పురికొల్పాడు, ఏమని? ఏం కాదంటే నేనున్నా, పద నేను తీసుకెళ్తా అని చెప్పి పురికొల్పాడు. అలా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పురికొల్పుతాడు. మనం పశ్చాత్తాపపడే విధంగా, కన్నీరు గార్చే ప్రార్థన చేసే విధంగా, మనమేంటో, మన స్థితి ఏంటో, మన అసహ్యమైన జీవితం ఏంటో, మన గతం ఏంటో, మన పాపం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రేరేపిస్తాడు. మీకు అర్థమవుతుందా? అలా మన అంతరంగంలో ఉండి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేసే విధంగా ఆత్మ మనల్ని నడిపిస్తాడు. అలా నడిపించినప్పుడు మనకు ధైర్యం సరిపోదు, మన నీతి సరిపోదు, మన నీతి క్రియలు, మన భక్తి సరిపోదు. ఎవరి దగ్గర వెళ్ళడానికి? తండ్రి దగ్గర వెళ్ళడానికి. అప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు చేసిన త్యాగం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వం నుండి మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉండి, అప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన నీతిని బట్టి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి కృపాసింహాసనం ఎదుటకు మనం వెళ్తాం. అర్థమైందా? ఇప్పుడు మనం ప్రార్థన చేసేది అలా చేస్తాం. ఆరాధన కూడా, మన ఆరాధన ఆయన సన్నిధికి వెళ్ళదు. ఎందుకంటే మనం చేసే అవినీతి, హేయమైన జీవితం, అపవిత్రమైన జీవితం ఆయన సన్నిధికి వెళ్ళదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో ఆరాధన చేస్తావో, ఆత్మ ఏలుబడిలో ప్రభువును హృదయపూర్వక ఆరాధన చేస్తావో, క్రీస్తు త్యాగాన్ని ఉచ్చరిస్తూ, క్రీస్తు చేసిన త్యాగాన్ని స్మరిస్తూ ఆరాధన చేస్తావో, అప్పుడు నీ ఆరాధన, నీ భక్తి, నీ జీవితం అనేది తండ్రి కుడిపార్శ్వం దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు అర్థమైందా? అర్థం కదా? ఇట్లా కథలు చెప్పద్దన్నా బైబిల్లో చూపించంటే ఇప్పుడు నేను బైబిల్లో చెప్తాను. ఇప్పుడు ఇదే బుర్రలో పెట్టుకోండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎలా ప్రేరేపిస్తాడు, కుమారుని ఎలా ఉపయోగించుకుంటాం, తండ్రి యొద్దకు ఎలా వెళ్తాం. ఇప్పుడు బైబిల్లో వీళ్ళు ముగ్గురు కలిస్తేనే ఒక వ్యక్తి తండ్రి దగ్గరకు వెళ్ళగలడు. వీళ్ళ ముగ్గురి ద్వారానే ఆరాధన చేయగలుగుతాం, వీళ్ళ ముగ్గురి ద్వారానే ప్రార్థన చేయగలుగుతాం. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు లేకపోయినా ప్రార్థన, ఆరాధన, పాట పరిపూర్ణం కాదు. అర్థమవుతుందా? అర్థం కలదా? ఇప్పుడు బైబిల్ చూపిస్తారు. ఓకే, చూద్దాం. బైబిల్ చూద్దాం. ఒకసారి చూడండి పరిశుద్ధాత్మతో ఎలా ప్రార్థన చేయాలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 18వ వచనం. ఆత్మ వలన, దేని వలన? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఉందా? ఎవరి వలన ప్రార్థన చేయాలంట? ఆత్మ వలన, ఆత్మ ప్రేరేపణతో, ఆత్మ బలముతో, ఆత్మతో ప్రార్థన చేయుచు. ఉందా?
అంటే ఇప్పుడు ఎవరి వలన చేయాలంటే పరిశుద్ధాత్మతో ప్రార్థన అనే విషయాన్ని మనం చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చూపుతాం, ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు పరిశుద్ధాత్మతో మనం ప్రార్థన చేస్తామా? ఇప్పుడు ఇదే విషయాన్ని రోమిల్ రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలనే ఆత్మయు 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. చూసారా? ఇప్పుడు దేని ద్వారా ప్రేరేపింపబడుతున్నాం? ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. అదవుతుందా? నిన్న చెప్పా, ఒక బాటసారి వచ్చాడు. ఆ బాటసారి ఎవరు? రాజుగారికి స్నేహితుడు. కానీ ఎందుకో ఆ పేద మనిషి కనికరం పుట్టింది. ఎవరికి? ఆ బాటసారి. అప్పుడు ఆ బాటసారి ప్రేరేపించాడు అతని, రా నేనున్నాను రా, ఏం కాదు. అలాగే పరిశుద్ధాత్మ ఉచ్చరింప శక్యముగానే మూలుగులతో, ప్రార్థనతో నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఒప్పింపజేస్తాడు. అందుకని అన్నాడు, పరిశుద్ధాత్మ వచ్చి నేనేవైతే బోధించానో అవే ఆయన మీకు బోధిస్తాడు, ఆయన మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు అని ఉందా లేదా? సేమ్ ఎగ్జాక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని ప్రేరేపించి నడిపిస్తాడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడతాం. అయితే ప్రేరేపింపబడిన మనము డైరెక్ట్గా వెళ్ళలేం రాజు దగ్గరికి, లేదా తండ్రి యొద్దకు వెళ్ళాం. ఎందుకు వెళ్ళామంటే, తండ్రి యొద్దకు వెళ్ళాలంటే తండ్రి మనం చేసిన దోషము పాపం అడ్డొస్తుంది. ఇప్పుడు ఆ అడ్డును తీర్చాలంటే మధ్యలో ఒక ఆయన వచ్చి కుమారుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు భూమికి వచ్చి ప్రాణం నర్పించాడు. ఆయన రికమెండేషన్తో, అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, కుమారుడైన యేసుక్రీస్తు రికమెండేషన్తో తండ్రి యొద్దకు వెళ్తాం. ఇప్పుడు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి, ఆత్మతో ఎలాగూ విజ్ఞాపన చేయాలో చెప్పానా? ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు లేకపోతే చూడు ఏం జరుగుతుందో. కుమారుడైన యేసుక్రీస్తు ఎంత ఇంపార్టెంటో యోహాను సువార్త 16వ అధ్యాయం, సాక్షాత్ యేసుక్రీస్తు అంటాడు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం, త్వరగా ముగిచేస్తున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం తీసారా? 23వ వచనం. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఎవరి పేరట అడగాలంట? యేసుక్రీస్తు పేరట, కుమారుడైన యేసుక్రీస్తు రికమెండేషన్తో మనం అడగాలి. ప్రేరేపణ ఎవరితో? పరిశుద్ధాత్మతో. ఎవరి రికమెండేషన్తో? యేసుక్రీస్తు రికమెండేషన్తో. అర్థమవుతుందా? ఇప్పుడు అలాగే ఇంకో మాట, అదే 14వ అధ్యాయం, తిప్పాలని అవసరం లేదు, 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. కనిపించిందా? నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి ఎన్ని మాటలు చెప్తారు ప్రభు యేసుక్రీస్తు. 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. ఈ మాట నాకు చాలా ఇంపార్టెంట్. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. చూసారా? సో ఎవరి పేరట అడగాలంట? తండ్రి యేసుక్రీస్తు పేరట. ఎందుకు నా యేసుక్రీస్తు లేకపోతే అడగలేమా? యేసుక్రీస్తు పేరట మనం ప్రార్థన చేయకపోతే మన ప్రార్థన నెరవేరదా? నీకేమన్నా పాయింట్ అర్థం కదా? అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉంది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉందంటే డెఫినెట్ నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తావు. ఎందుకంటే ఆయన అక్కడ నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ నువ్వు బలవంతంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా నువ్వు నడుస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, నీ మేలు కొరకు, నీ గొప్ప కొరకు, నీ డబ్బా కొరకు కొంతమంది చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నా అది నిన్ను క్రీస్తు యొద్దకు నడిపించదు. అలా క్రీస్తు యొద్దకు నడిపించకపోతే ఈరోజు చాలా మంది తప్పుడు బోధలు వచ్చాయి. యెహోవా సాక్షులని, యెరూషలేము తల్లి అని చెప్పేసి, యేసు దేవుడు కాదు, యేసు కుమారుడని, మనకు అన్నలాంటి వాడని బోధకులు ఏం చెప్తారో తెలుసా? యేసు పెద్దన్న, చిన్న అన్న. అర్థమవుతుందా? నిజం తెలుసా మీకు? తెలుసా? యేసుక్రీస్తు అన్న, తమ్ముడు, మనం అందరం ఇంకా తమ్ముళ్ళం అని వాళ్ళు బోధిస్తారు. తెలుసా? తప్పది. బైబిల్ ఏముంది తెలుసా? యేసు నామమున మనం వెళ్ళకపోతే, యేసును మనం ఆసరా చేసుకోకపోతే, చూపిస్తా చూడండి ఏమంటాడో. పౌలు రాసిన పత్రికలోనే, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. 22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. కనిపించిందా? ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఇందాక చెప్పా, శాపం అనేది పోవాలంటే ఈ పేదవాడికి రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆ రాజు దగ్గర చేర్చగలిగే శక్తి, ఆ రాజు దగ్గర చేర్చగలిగే వ్యక్తి కుమారుడే. ఈ శాపం పోవాలంటే రక్తం చిందింపబడాలి. ఆ రక్తం చిందించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు వద్దనుకుంటే నువ్వు శాపం కింద ఉన్నట్లే కదా. శాపం ఎప్పుడు పోతుందంటే తండ్రి అయిన కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే వస్తావో, ఆయన కనికరాన్ని కోరుకుంటావో, అప్పుడు నీలో ఉన్న శాపం కొట్టివేయబడుతుంది. అర్థం కలదా? సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే,
మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం? తండ్రిని ఆరాధించాలా? మనం నోటితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి అనాలనా, యేసయ్య అనాలనా, పరిశుద్ధాత్మ అనాలనా? నువ్వు ఏదన్నా ముగ్గురికి వెళ్తుంది. అదొక అర్థం కలదా? నువ్వు ఏదన్నా ముగ్గురు వెళ్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. మనం చేసే ప్రతి పనిలో వాళ్ళు ముగ్గురు ఏకమై మనల్ని నడిపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు నేను ప్రార్థన చేసేటప్పుడు తండ్రి నిన్ను దుఃఖపెట్టానయ్యా అంటే దాని అర్థం ఏమని? పరిశుద్ధాత్మను దుఃఖపెట్టానయ్యా. తండ్రి నన్ను చూసి బాధపడ్డదయ్యా. ఆయన ఎన్నోసార్లు చెప్పింటాడు, సంజు ఈరోజు ఈ ప్రాంతానికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, ఎక్కువసేపు ఇది చూడొద్దు అని ఆయన చెప్తుంటాడు. ఎవరైనా పరిశుద్ధ. ఇప్పుడు నేనేమని ప్రార్థన చేస్తానంటే, తండ్రి నీ మాట వినినందుకు. అప్పుడప్పుడు నేను హృదయపూర్వకంగా ఇలా ప్రార్థన చేస్తాను, నెమ్మదిగా. అంటే నేను ఆయనతో మాట్లాడుకోవడం. కొన్నిసార్లు మనం అలుగుతాం కదా, నువ్వు నా మాట వెళ్ళదు కదా, నేను ఎందుకంటే నీ మాట పో అని అడుగుతాం కదా. అప్పుడు నేను కొన్నిసార్లు అనుకునేవాడిని, అది నా అమాయకత్వం అనుకోండి, నా ప్రార్థన జీవితం అనుకోండి, మీరు ఏమని అనుకోండి. కొన్నిసార్లు నేను ఇలా ప్రార్థన చేశాను, దయచేసి నా మీద అలగద్దయ్యా అని అడుగుతాను కొన్నిసార్లు ప్రభువుని. తెలుసా? ఇప్పుడు కొంతమంది భార్య పడుతున్నాడు, నువ్వు చెప్పిన మాట వెళ్ళగా నేను ఎందుకు వినాలా అని అడుగుతారు కదా. నా మీద అలగద్దయ్యా, నేను నీ మాట వినలేదని నువ్వు నాతో మాట్లాడడం మానేస్తే బ్రతకలేనయ్యా. ఎస్, వాస్తవమే, నీ మాట నేను వినని క్షణాలు బోల్డ్ కలవు. నువ్వు వద్దురా అన్నావు, కానీ నేను వినలే, నీ మాట వినుకోకుండా వెళ్ళా. నీ మాట వినుకోకుండా వెళ్ళానని చెప్పి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడం మానేసావనుకో, నేను బ్రతకలేనయ్యా. ఇప్పుడు జనరల్గా కొంతమంది ఉంటారండి, మన బంధువులు, పిల్లలు కానీ, వాళ్ళు వినరు అనుకో మన మాట. నువ్వు నా మాట విన్నావా నీకు కావాల్సిందిలే, ఓ మాట్లాడద్దు నువ్వు నాతో అంటమనమా, నాతో మాట్లాడద్దు. నువ్వు నా మాట విన్నప్పుడు, నాకు విలువ విన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడలోయ్ అంటమనమను. మా తమ్ముళ్ళు ఉన్నారు, నా మాట విన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి నీతో, ఎందుకు అంటమనమా. అదే మాట పరిశుద్ధాత్ముడు అంటే తట్టుకోగలమా? ఊహించండి ఒకసారి. అందుకని నా ప్రార్థనలు ఇలా అంట, అలగద్దయ్యా నా మీద, అలిగి నన్ను నాతో మాట్లాడడం మానేయద్దయ్యా. ఎందుకంటే నువ్వు మాట్లాడితేనే నేను సరిచేయబడతా. నీ మాట వినకోకుండా తిరిగింది వాస్తవం, నీ మాట వినుకోకుండా అభిదే చూపితే వాస్తవం. అలా అని చెప్పి నువ్వు నాతో మాట్లాడుకోకుండా ఉండద్దయ్యా. నా ప్రార్థన అది. మీరు ఎలా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన ప్రేరేపణ, ఆత్మ ప్రేరేపణ, ఆత్మ నడిపింపు నాలో లేకపోతే నేను ప్రార్థన చేయలేను. అందుకని బైబిల్ చక్కగా ఉంటుంది, ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలీదు, కానీ ఆయన నేర్పిస్తాడు. అదే ఆయన నేర్పించకపోతే, ఆత్మదీపం మారిపోతే, ఆత్మదీపం చల్లారిపోతే చేయగలుగుతాం ప్రార్థన? ధ్యానించగలుగుతామా? ధ్యానించలేము. అందుకే నేను అంటాను, మనం అడగాలి ప్రభువును. ఆయన సార్వభౌమాధికారుడు అండి. బట్ ఫ్యాక్ట్ నేను చెప్తున్నది ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, కుమారుడి నామముతో తండ్రి యువతకు వెళ్తాం. మీకేమన్నా అర్థం కదా? వాళ్ళు ముగ్గురిని విడదీయలేం. అందుకనే దేవుని సార్వభౌమాధికారుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి ఆయన వివరించలేం, వర్ణించలేం. ఈ ప్రపంచంలో ఎంత శాస్త్రవేత్త అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎవడైనా సరే దేవుని మాత్రం వర్ణించలేం. రైచస్ మ్యాన్, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, అంతే. నీతిమంతుడు దేని మూలమవుతాడు? విశ్వాస మూలంగా బ్రతుకుడు, అంతే. ఇప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళానో చూడండి, కాళ్ళు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇప్పుడు పౌలు చివరిగా ఈ మాట చెప్పి ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన మన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని బట్టి గట్టిగా చేపట్టము. 15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వల్ల శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. 16 వచనం చాలా ఇంపార్టెంట్. 16 వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసింహాసనము ఎదుటకు చేరుదము. ఎక్కడ చేరాలంట? కృపాసనము ఎదుటకు ఎప్పుడు చేరబడతామంటే కనికరింపబడి. అర్థందా? ఈ పదాలు అర్థం చేసుకోవడానికి మీకు అసలైన ప్రాముఖ్యమైన ఒక మాట చెప్తా. ఒక మాట చాలా అవుతండి, కొంచెం ఓపిక అయినండి, ఒక 10 నిమిషాలు ఉంది. దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు ఆదాము, దేవుడు, అవ్వ చల్లపూట సమయాన మాట్లాడేవాడు అని బైబిల్ ఉంది. చల్లపూట సమయాన దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడు, ఆదామా ఎలా ఉన్నావని కబుర్లు మాట్లాడుకునేవాళ్ళు. ఎప్పుడు? ఏదైనా తోట. ఎప్పుడైతే ఆదాము, హవ్వ అవిధేయత చూపించారో తరిమివేయబడ్డారు దేవుని సన్నిధించి, అవునా? ఇప్పుడు తిరిగి ఆ పాపానికి పశ్చాత్తాపం ఏం చేయాలంటే బలులు ఇవ్వడం అలా చేసేవారు. మీకు గుర్తుందా? బలులు ఇచ్చేవారు. అబ్రహాము కానీ, నోవాహు కానీ బలులు ఇచ్చేవారు, అవునా? ఈ బలుల ద్వారా కాస్త ఊరట కలిగించేది. కాస్త ఊరట అంటారు సార్. ఇప్పుడు మీకు అర్థం చెప్పాలంటే, రేకులు ఉంది, మీకు రేకులు ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం కదా, రేకులు ఉన్నాయి కదా. ఈ రేకులింట్లో బాగా సెగ, పైన సెగ, కింద సెగ, చుట్టూ సెగ. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు చల్లీళ్ళు పోసుకుంటారు. ఆ చల్లీళ్ళు కాస్త పోసుకుంటారు, ఎందుకంటే కాస్త ఊరట వస్తుందేమో అని, కాస్త చల్లదనం వస్తుందేమో అని కాస్త చల్లీళ్ళు అలా పోసుకుంటారు. తాత్కాలికమైన ఉపశమనం కలిగించడానికి చల్లీళ్ళు అలా పోసుకుంటారు, అంతే.
ఇప్పుడు మొత్తం ప్యూర్గా మీకు చల్లగా ఉండాలంటే ఫుల్ అంతా ఏసీ ఉండాలి, ఇల్లు మార్చాలా, ఫుల్ ఏసీ పెట్టాలి, అవునా? అయితే ఇది తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే. ఏది? ఈ బలులు కానీ ఇవన్నీ కానీ. అర్థమవుతుందా? పూర్తిగా దేవుని దగ్గరికి వెళ్ళే యోగ్యత కానీ అర్హత కానీ పాత నిబంధన గ్రంథంలో భక్తులకు లేదు. ఉందా? లేదు. మీకు ఇంకా అర్థం చెప్తా. అలా ఏదైనా తోటలో తోయబడినటువంటి మానవ జాతి బలుల ద్వారా, ఆ బలి యాగం ద్వారా కాస్త ఊరట, కాస్త ఉపశమనం అలా కలిగేది. దేవుని స్వరాన్ని వినడానికి కావచ్చు, ఆ దర్శనాలు కావచ్చు, అవి జరిగేవి. ఎవరికి? పాత నిబంధన. అంతెందుకు, ప్రత్యక్ష గుడారం నిర్మింపబడిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధి వచ్చినప్పుడు, దేవుని మహిమ నింపబడినప్పుడు నమ్ముతారా, మోషే కూడా అడుగు పెట్టలేకపోయినాడు. ఆ మాట చూద్దాం, చాలా బాగుంటుంది. నిర్గమాకాండం ఓసారి తీయండి, 40వ అధ్యాయం. నిర్గమాకాండం లేట్ అవుతుందా లేదా? నిర్గమాకాండం 40వ అధ్యాయం ముగిచ్చేస్తాను. నిర్గమాకాండం 40వ అధ్యాయం తీసారా? 40వ అధ్యాయం తీసుకోండి, నన్ను చూడండి ఒకసారి. నిర్గమాకాండంలో దేవుడు ఇశ్రాయేలును విడిపించాడు. ఆదికాండం తెలుసు, నిర్గమాకాండం 1, 2, 3 అధ్యాయాల్లో మోషే పుట్టుక, మోషే పిలుపు ఇవన్నీ ఉంటాయి. తర్వాత 5, 6, 7, 8, 9 అధ్యాయాలు, 10 అధ్యాయాల్లో ఐగుప్తు దేశంలో తెగులు, ఆ విడుదల అవన్నీ రాయబడి ఉంటాయి. 11, 12, 13, 14 అధ్యాయంలో ఎర్ర సముద్రం పాయలేయడం, దానికి ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఎలా పాట పాడారు, ఇవన్నీ రాయబడి ఉంటాయి. ఆ 18, 19, 20, 21, 22 ఆ టైంలో ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ఇవన్నీ ఉంటాయి. 25వ అధ్యాయం నుంచి ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలి, ఏం చేయాలి అనే విషయం రాయబడి ఉంటుంది. ఎవరికి? యూదులకు. అప్పుడు అర్థమవుతుందా? వీళ్ళు కట్టారు. కట్టిన తర్వాత ఏం జరిగింది అర్థమవుతుందా? చూడండి ఏం జరిగింది. 40వ అధ్యాయం 34 వచ్చిన 40, 34. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా, చూడండి, అప్పుడు మేఘము 33 చూద్దాం, 33 నుంచి. మరియు అతడు మందిరమునకు బలిపీఠమునకు చుట్టూ ఆవరణను ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేశాను. అలాగూ మోషే పని సంపూర్తి చేశాను. ఏం చేశాడంట? పని సంపూర్తి చేశాడు. ఇందాక చెప్పా, నిర్గమాకాండం 25వ అధ్యాయం నుంచి, నిర్గమాకాండం 20వ అధ్యాయం నుంచి ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మింపబడాలో చెప్పాడు. ఎవరికి? మోషేకు. దేవుడు మోషేకు చెప్పిన విషయాలన్నీ సంపూర్తి చేశాడు. చేసిన తర్వాత ప్రత్యక్ష గుడారం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఏం జరిగింది? 34 వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోకి వెళ్ళలేకుండెను. కనిపించిందా? కనపలేదా? మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను అంటే ట్రై చేశాడా లేదా? చేశాడు. వెళ్ళాడా? వెళ్ళలేకుండెను. వెళ్ళలేదని లేదాడా? వెళ్ళలేకుండెను అంటే పోలేకపోతున్నాడు. ఎక్కడికి? ప్రత్యక్ష గుడారంలో. ఎందుకంటే ఆయన మహిమ, ఆయన సన్నిధి అంత గొప్పది. అర్థవుతుందా? అయితే ఇప్పుడు కొంచెం అన్నాడు, నిర్గమాకాండం పక్కనే ఉంది లేవ్యాకాండం కదా. ఈ లేవ్యాకాండంలో అతి పరిశుద్ధ స్థలంలోనికి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలాంటి బలులు ఇవ్వాలి, ఏం చేయాలి అన్న విషయం ఈ లేవ్యాకాండంలో ఉంది. ఈ లేవ్యాకాండంలో ఉన్న వాటిని అనుసరించామనుకో కాస్త ఉపశమనం, కాస్త ఊరట. నీకేమన్నా పాయింట్ అర్థమవుతుందా? అర్థం కదా? పూర్తిగా వెళ్ళాడు మళ్ళా సంవత్సరానికి ఒకసారి. అది లేవ్యాకాండంలో చెప్పిన ఆచారాలు, పద్ధతులు, బలులు అన్నీ చేస్తే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అలా ఉండి ఇలా వచ్చేసాడు. పొర్రపాటున తప్పు జరిగింది అనుకో సత్య శవం మీద వెళ్తాడు. ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలోనే. అది ఎన్నిసార్లు వెళ్ళాడు? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. అది ఎలా వెళ్ళేవాడు? లేవియాకాండంలో ఉన్నటువంటి ఆ పద్ధతులన్నీ అనుసరిస్తేనే, అనగా లేవియాకాండంలో ఉన్నటువంటి పద్ధతులు, బలులు అర్పిస్తేనే కాస్త ఊరట, కాస్త అలా అలసట, ఉపశమనం కలిగేది. అర్థవుతుందా? పూర్తిగా వెళ్ళేవాడు కాదు. అర్థవుతుందా? అది మనిషికి ఉన్న తత్వం. అంటే మనిషి తండ్రి యొద్దకు వెళ్ళలేడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే ప్రాణం పెట్టాడో ఆ తెర, ఆ అడ్డు చినిగిపోయింది. ఇప్పుడు ఎవడైనా క్రీస్తును ఆసరా చేసుకొని, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో క్రీస్తుని ఆరాధన చేసుకొని తండ్రి ఒడిలో పడుకోవచ్చు. అర్థం కదా? పాత నిబంధన కొత్త తేడా అర్థమైందా? దగ్గరికి వెళ్ళాలని చచ్చిపోయేవాళ్ళు, అసలు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడో తండ్రి కుడిపార్శ్వంలో ఎడమ పక్కన ఒకరు, కుడి పక్కన ఒకరు కూర్చునే అవకాశం కూడా దొరుకుతుంది. ఒక గొప్ప దేశంలో ఒక మాట అంటారు, ఆయన ఒడిలో కూర్చోవాలని ఆశపడతారంట. కానీ పాత నిబంధనలు ఉండేదే అసలు ఆ ఛాయలో కూడా వెళ్ళేవాళ్ళ కాదు. కానీ వెళ్ళే ఎలా అంటే బలుల ద్వారా, దాని ద్వారా కాస్త ఊరట, కాస్త ఉపశమనం. ఇదంతా ఏం చెప్తున్నానంటే, ఎప్పుడు మనం ఎవరికి ఆరాధించాలి? తండ్రికా, కుమారుడికా, పరిశుద్ధాత్మ కంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, తండ్రి కుమారుడి యొక్క రికమెండేషన్తో, కుమారుడి యొక్క ప్రోత్సాహంతో తండ్రి యొద్దకు వెళ్ళే వాళ్ళము. అర్థమైందా? ఫైనల్గా ఒక ఫ్రెండ్స్ గురించి ముగిచ్చేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20 మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట, ఎవరి పేరట? మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి
తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోపడి ఉండండి. చూసారా, పౌలు సంఘానికి ఏం రాస్తున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎవరి పేరట? క్రీస్తు పేరట. క్రీస్తు లేకపోతే తండ్రి యొద్దకు వెళ్తావా? వెళ్ళవు. పరిశుద్ధాత్మ లేకపోతే నీకు ఆ ప్రేరేపణ వస్తుందా? రాదు. ఆ ప్రేరేపణ లేకపోతే క్రీస్తు దగ్గరకు వస్తావా? రాలేవు. క్రీస్తు దగ్గర రాకపోతే తండ్రి యొద్దకు వెళ్తావా? రాలేవు. ఇప్పుడు మీకు ఇంకొక ప్రశ్న కూడా సాల్వ్ అవుతుంది. ఏంటి ఆ సాల్వ్ అంటే, యోహాను సువార్తలో మాట ఉంటుంది, క్షమింపబడిన పాపం ఏంటి అని ఒక క్వశ్చన్ ఉంటుంది. చాలా మంది అడుగుతుంటారు, క్షమాపణ లేని పాపం ఏంటి అని ఉంటుంది. యుగమందైనను తర్వాత యుగమందను వాడికి క్షమాపణ ఉండదు అని ఉంటుంది. ఎవరికి అంటే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవాడికి. మీరు కుమారుడు గురించి అయినా మీరు వ్యతిరేకంగా మాట్లాడచ్చు. దుర్భేజుడు, సాతానుడు, దూషకుడు అని మాట్లాడతారు. ఎవరిని? యేసును. కానీ పరిశుద్ధాత్మకు కనుక మీరు వ్యతిరేకంగా మాట్లాడితే, ఈ యుగమందైనను రాబో యుగమందైనను వాడికి క్షమాపణ ఉండదు అని ఉందా లేదా? ఉంది. దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకపోతే వాడు క్రీస్తు యొద్దకు వస్తాడా? రాడు. క్రీస్తు యొద్దకు రాకపోతే తండ్రి యొద్దకు వెళ్తావా? రాలేదు. అంటే ఓవరాల్గా మిమ్మల్ని ప్రేరేపించేది, నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన లేకపోతే క్రీస్తు త్యాగం అర్థమవుతుందా? అర్థం కాదు. క్రీస్తు త్యాగం అర్థం కాకపోతే తండ్రి యొద్దకు వస్తావా? రాలేవు. తండ్రి యొద్దకు రాలేకపోతే మిగిలింది ఏంది? నరకం. అర్థం కాలేదా? అర్థమైందా? అది అర్థమైన ధనులు. ఆత్మ చెప్పు సంగతులు చెవుగడవాడు ఈయనగాక. ఉన్నాయనా తాటాడని తాటరా? రైట్, మంచిది. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరిని ఆరాధించాలి? కుమారుణ్ణా, పరిశుద్ధాత్మునా, తండ్రినా? వీళ్ళ ముగ్గురు ప్రమేయంతోనే, వీళ్ళ ముగ్గురు సావాసంతోనే, వీళ్ళ ముగ్గురి తలంపులతోనే, వీళ్ళ ముగ్గురి ప్రోత్సాహంతోనే, వీళ్ళ ముగ్గురి రికమెండేషన్తోనే అన్నీ జరుగుతాయి. వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరు లేకపోయినా ఆ ప్రార్థన, ఆరాధన, వాక్యము, ఆత్మ పరలోకానికి కానీ తండ్రి సన్నిధికి కానీ చేరలేదు. మనం ఆరాధన చేస్తామా? పాట పాడతామా? ప్రార్థన చేస్తామా? వాక్యం బోధిస్తామా? వాక్యం బోధిస్తున్నప్పుడు ఆది యందు వాక్యమేనను, వాక్యమే దేవుడండి. ఈ వాక్యం ఎవరు? క్రీస్తు. మీ హృదయాల్లో ఆ పని జరిగించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ఆ పని జరిగించి తండ్రి యొద్దకు వెళ్ళే విధంగా మోకాళ్ళ మీద పడి తండ్రి అని పిలిచే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. ముగ్గురు పని ఉందా? లేదా? ముగ్గురు పని ఉందా? ఉంది. మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా మిమ్మల్ని కన్నీటితో ఒప్పింపజేసి మీ అంతరంగంలో ప్రోత్సాహం పుట్టించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మీరు యేసునామం అడుగుతున్నామని పేరట వాడతారా? అలా వాడిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ప్రార్థన, తండ్రి యొద్దకు. ముగ్గురున్నారా? ఉన్నారు. ఈ సృష్టిని నిర్మించేటప్పుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. ఇశ్రాయేలు జాతిని నడిపిస్తారే, ఇశ్రాయేలు జాతి అరణ్యంలో మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించాడు దేవుడు. ఆ ముగ్గురు తోడై ఉండి ఇశ్రాయేలు జాతిని నడిపించాడు. నువ్వు నమ్ముతావు? అందుకని దాని గురించి ఎప్పుడైనా దేవుని చిత్తం. నేను అందుకే అన్నా, 40 ఏళ్ళ అరణ్య యాత్ర ధ్యానం చేస్తాం, అద్భుతంగా ఉంటుంది. 40 సంవత్సరాల అరణ్య యాత్ర ఉంటుంది చూసారా, అద్భుతంగా ఉంటుంది. ఊహించడం అన్ని అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు జరిగించాడు దేవుడు. వాళ్ళ ముగ్గురు ఉండి ఒక సందర్భం ఉంటుంది, చెప్తాను, తర్వాత ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు సరుగుతారు, గొనుగుతారు, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. చిరాకు వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఇద్దరి మధ్య సమస్య జరిగినప్పుడు గ్రామ పెద్దలు కానీ, రచ్చబండ కానీ వెళ్తామా? వెళ్ళవా? రచ్చబండకి వెళ్తాం, రచ్చబండకి వెళ్తాం, గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తాం, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తాం, లేదా కోర్టుకి వెళ్తాం. ఇవే కదా జరిగేది. ఇవేనా? అయ్యా మాకు సహాయం చేయి, వీడు నేను కొట్టుకుంటాను. అలాగే మోషే పక్క, ఇశ్రాయేలు పక్క నిలబడ్డారా? చూడయ్యా, నువ్వు నన్ను పిలవమన్నావు, నేను వీళ్ళు పిలిచా, ఇప్పుడు వీళ్ళు నేను లేవంట, నా మీద చదువుతారు, గొనుగుతారు, ఏం చేయమంటావు చెప్పు అని అర్థం చెప్తా. ఈ పక్క దేవుడు, ఈ పక్క ఇశ్రాయేలు ప్రజలు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ఎవరు? మోషే. అర్థవుతుందా? ఇప్పుడు అయ్యా దేవుడా, నువ్వేమో పిలవమన్నావు, వాళ్ళేమో పిలుచుకొని వచ్చా, వీడేమో నీళ్ళు ఏమంటాడు, నేనేం చేయమంటావు అని మధ్యవర్తిగా ఉన్నాడు. ఎవరు? మోషే. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవర్తి ఉన్నాడా? ఈ మధ్యవర్తి వెళ్ళి ఇప్పుడు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు అప్పుడు ఏం చెప్తాడంటే, దేవుడు చెప్తాడంటే, మోషే నీ వెనకలు ఉంది బండ. ఏముంది? బండ. ఆ బండను కొట్టన్నాడు. బండ ఉందా? ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం త్వరగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా తీయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అనుకుంటా, 4వ వచనం కదండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి, ఎలాగనగా కనిపించిందా? ఎలాగనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనే త్రాగేది. ఆ బండ క్రీస్తే. రైట్. ఇప్పుడు నన్ను చూడండి. మూసేయండి. ఈ పక్క ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు. ఈ పక్క ఎవరున్నారు? దేవుడు. మధ్యలో ఎవరున్నారు? మోషే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు గొనుగుతున్నారు, సనుగుతున్నారు, నేను ఏమంటాం? దేవుడిని అడిగాడు. దేవుడు చెప్పాడు, ఆ బండ ఉంది కదా అన్నాడు. ఇప్పుడు ఆ బండ ఏంటి? క్రీస్తు. ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు బండ ఉందన్నాడా? ఇప్పుడు ఆ బండ ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారా? ఇటు పక్క ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు బోన్లో, ఇటు పక్క ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మధ్యలో ఎవరున్నారు? సేవకుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళ నీరు తీర్చడానికి నీ వెనకాల బండ ఉంది కదా, ఆ బండను కొట్టు అన్నాడు. ఏమన్నాడు? కొట్టు అన్నాడు. ఇప్పుడు ఆ బండను కొట్టాడు. బండలోంచి ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళే జీవజలపు ఊటలు. ఆ ఊటలే ఆత్మ.
ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు? బండ. బండ ఎవరు? క్రీస్తు. ఇక్కడ ఎవరున్నారు? దేవుడు అంటే తండ్రి. ఈ బండ ఎవరు? కుమారుడు. వచ్చిన నీళ్ళేంటి? అది పాయింట్. అలా ముగ్గురు కలిసి ఇశ్రాయేలు ప్రజలందరినీ అరణ్యానికి కానాను చేసి నడిపించారు. 40 ఏళ్ళ అరణ్యయాత్ర ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మన జీవితంలో కూడా, నా జీవితంలో కూడా మీకు తెలీదు అవి మనం ఊహించలేం. కానీ ముగ్గురు ఉంటారు. ముగ్గురు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో, మన పరిచయలో ముగ్గురు మనకు తోడై ఉండి నడిపిస్తూ ఉంటారు. ఏమైనా అర్థమైందా? అర్థమైన ధన్యులు, అర్థం కాకపోతే ఏం చేయలేం. అది ప్రారంభం చేస్తున్నాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, నీ త్యాగము, నీ ప్రేమ అద్భుతమైనది, ఉన్నతమైనదయ్యా. అద్భుతమైన నీ ప్రేమను బట్టి, కృపను బట్టి వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. నిజమేనైనా పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకపోతే నేనేంటో, నా నీచత్వం ఏంటో, నా గతం ఏంటో, నా పాపిష్టితనం ఏంటో, నేను ఎలాగో ప్రార్థన చేయాలో ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో లెక్కింపనేని సార్లు నన్ను ప్రోత్సహించిన నా తండ్రి, కృతజ్ఞతలయ్యా. నన్ను తండ్రి యొద్దకు చేర్చుటకు ప్రాణాన్ని అర్పించిన యేసయ్యా, కోట్లాది వందనాలయ్యా. తండ్రి, నన్ను విడిచిపెట్టక, నన్ను వదిలిపెట్టక, ఏదైనా తోటలో నీచున్నని, అపవిత్రునని, దుర్మార్గునని వదిలిపెట్టక కుమారుని పంపించి ఆత్మతో నింపి ఈ విధంగా అద్భుతంగా నైనా ఈ యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో మా పితరుల జీవితాల్లో జరిగించిన తండ్రి వందనాలయ్యా, కోట్లాది స్తోత్రాలయ్యా. నీ ప్రేమ ఊహించలేం, వర్ణించలేం, అద్భుతమైన ఇంతగా మమ్మల్ని ప్రేమించినందుకు కోట్లాది వందనాలు, కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మ ఏలుబడిలో కుమారుడి ప్రేరేపణతో, రక్తంతో, త్యాగంతో, కనికరంతో ఎల్లప్పుడూ తండ్రి కృపాసం ఎదుట ఉండే కృపనివ్వమని విత్తబడిన మాటలు నాలో మాలో నిరుద్రగా ఫలింపచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.